సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సిలబస్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. కాబట్టి చాలా మంది అయితే ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. బట్ నేను వీడియో నిన్నే చేయాల్సి ఉంది. బట్ నవ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. సో I have suffered from so many problems like health problem etc. That's why I'm not making the video today morning also. సో ఇప్పుడు కొంచెం మీకు చెప్పిన టైంలో వీడియో చేయాలి కాబట్టి అతి కష్టం మీద అయితే వీడియో చేస్తున్నాను. సో దయచేసి గమనించండి. బట్ ఈస్ బాడీ ఈస్ ప్రజెంట్ బట్ మైండ్ ఈస్ ఆబ్సెంట్ టుడే దట్స్ వై ఐఎమ్ నాట్ మేకింగ్ ద వీడియో టుడే మార్నింగ్ ఆర్ టుడే ఆఫ్టర్నూన్ ఆల్సో. కాబట్టి ఈరోజు కొద్దిగా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇది ఇలా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ బాటనీ ఇది. యూనిట్ 1 ఏమంటున్నారంటే జీవ ప్రపంచంలో వైవిధ్యం ఉన్నారు. యూనిట్ 2 వచ్చేసి మొక్కల నిర్మాణాత్మక సంవిధాన స్వరూప శాస్త్రం మార్ఫాలజీ అని. యూనిట్ 3 వచ్చేసి మనకి మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది. యూనిట్ 4 వచ్చేసి మొక్కల సిస్టమాటిక్స్ అని చెప్పేసి. యూనిట్ 5 కణ నిర్మాణ విధులు. యూనిట్ 6 వచ్చేసి మొక్కల అంతర్నిర్మాణ సంవిధానము. యూనిట్ 7 వచ్చేసి మనకి ఎకాలజీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది మొత్తం ఇస్తాడా అంటే ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే చూడండి. ఇది ఓన్లీ నాకున్నటువంటి అవగాహన ప్రకారం మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఎవరికైనా అభ్యంతరంగా ఇబ్బంది ఉంటే దయచేసి స్కిప్ చేయండి, నో ప్రాబ్లం లేదు. సో మీరు మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. నాకున్నటువంటి సమాచారం ప్రకారం నేను ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోలో యూనిట్ 1 అంశాన్ని ఒకసారి చూద్దాం. ఈ యూనిట్ 1లోనే మనకి అధ్యాయం 1, 2 ఇలా ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాము. నేను నాకున్నటువంటి పరిధిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు డెప్త్ గా చదవండి, ప్రాబ్లం లేదు. జస్ట్ నేను ఎలా చదవాలో చెప్తాను, దాన్ని బట్టి మీరు అలా ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి గమనించండి. అయితే నేను ప్రజెంట్ ఈ మధ్యకాలంలో బిజీ అవడానికి కారణం ఏంటంటే మెథడాలజీ బుక్ రాయటం వల్ల, అది డిటిపి చేసుకోవడం, చాలా వర్క్ వల్ల నేను కొంచెం బిజీ అవటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే యూనిట్ 1 అంటే మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యం. ఇది మనకి యూనిట్ 1లో ఫస్ట్. అయితే తర్వాత మనకి జీవ ప్రపంచం. ఇక్కడ జీవ ప్రపంచం ఇంతవరకు మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ మీకు తెలియాలి కదా. ఇది ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ అండి. మరి ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ లో మీరు ఒక్కసారి పేజ్ నెంబర్ 5 చూడండి. 1 minute ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 5 అని చెప్పాను చూడండి. ఇది దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేయండి. దీంట్లో మనకి టాపిక్ ఏంటంటే ఇక్కడ జీవ ప్రపంచంలో వైవిధ్యం అని చెప్తున్నారు. అయితే జీవ ప్రపంచంలో వైవిధ్యం అంటే మనకి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ గుర్తింపు నామీకరణ అని చెప్పేసి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. సో మీకు గుర్తించడం అంటే ఏంటి, మొక్కల్ని తర్వాత నామీకరణ చేయటము, తర్వాత వర్గీకరణ చేయటం అనేది మీకు తెలుసు. అయితే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 5 లోనే మనకి ఈ లాస్ట్ పేరా ఒకసారి చూడండి. ఎందుకైనా మంచిది ICB అనే ఒక డెఫినేషన్ అడగొచ్చు, అబ్రివేషన్ అడగొచ్చు. కాబట్టి అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామినిక్లేచర్ అని చెప్పొచ్చు. ICBN ఇచ్చేసి కింద మనకి ఆప్షన్ లో ఈ అబ్రివేషన్ అడగొచ్చు. కాబట్టి ఇదొకటి చూసుకోండి, ఓకేనా. రెండోది తర్వాత మనకి ఇంకోటి ఇంపార్టెంట్ అనిపించింది పేజ్ నెంబర్ 6 లో ద్వినామీకరణము. సో బైనామిల్ నామినిక్లేచర్ అనేది యాక్చువల్ గా ఇంట్రొడ్యూస్ చేసింది గాస్పర్డ్ బాహిన్. అయితే ఈ ద్వినామనామీకరణ బైనామిల్ నామినిక్లేచర్ ని డెవలప్ చేసింది కరోలస్ లినియస్ అవుతారు. అయితే ఇక్కడ మనకి ఈ ద్వినామీకరణ విధానంలో కొన్ని సార్వత్రిక నియమాలు ఉన్నాయి. అసలు జీవశాస్త్ర నామాల యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఎలా ఉండాలి, ఎలా రాయాలి అని చెప్పేసి ఇక్కడ 1, 2, 3, 4 ఈ 4 పాయింట్స్ ఒకసారి మీరు చదువుకోండి. ఎందుకని మంచిది, ఈ 4 పాయింట్స్ మీరు చదువుకుంటే ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఏది చదవాలో చెప్తాను. కాబట్టి మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ లేకపోయినా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, యూట్యూబే కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి ఈ 4 పాయింట్స్ ఇక్కడ ద్వినామీకరణం కరోలస్ లినియస్ అనే శాస్త్రవేత్త గురించి ఒకసారి తెలుసుకోండి. తర్వాత మనకి అసలు వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి, టాక్సానమీ అంటే ఏంటి, లేదా సిస్టమాటిక్ అంటే ఏంటి అనే కోణాల్లో చూస్తే ఇక్కడ చూడండి, లక్షణాల ఆధారంగా జీవులన్నింటినీ వివిధ ట్యాగ్స్లుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన వర్గీకరణ పద్ధతిని టాక్సానమీ అని చెప్పొచ్చు. మనకి జీవుల్ని వాటి యొక్క లక్షణాల ఆధారంగా వర్గీకరించడం కాబట్టి అన్ని కూడా జీవులు వర్గీకరిస్తే అది టాక్సానమీ అవుతుంది. కాబట్టి ఇదంతా అవసరం లేకపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి,
సిస్టమాటిక్స్ అన్నాడు కాబట్టి వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాలు, అంటే వివిధ రకాల జీవులు ఉంటాయి, వాటిలో వైవిధ్యాలు, వాటికి ఉన్నటువంటి రిలేషన్స్ అన్నిటిని కలిపి మనం సిస్టమాటిక్స్ అనేటువంటి బ్రాంచ్ లో మనం చదవడం జరుగుతుంది. అదొక లైన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కరోలస్ లినియస్ యొక్క గ్రంథం ఏంటంటే సిస్టమ్ ఆన్ నేచురే అని ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి పేజ్ నెంబర్ 7కి రండి. పేజ్ నెంబర్ 7కి వస్తే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 7లో వర్గీకరణ రకాలు ఉన్నాయి, టాక్సానమిక్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ టాక్సానమిక్ కేటగిరీస్ ఏదైనా ఒక మొక్కల్ని మనం వర్గీకరణ చేసేటప్పుడు ప్రతి వర్గీకరణ ప్రమాణాన్ని మనం టాక్సా లేదా వర్గం అని చెప్తాము. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి రకం వర్గీకరణ ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది, అంటే ఒక స్థాయికి ప్రతిగా అన్నమాట. ఇక్కడ చూడండి, వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయిదైనా సరే దాన్ని మనం టాక్సా లేదా వర్గం అని చెప్తాము. వర్గీకరణ ప్రమాణం అనేది ఏ స్థాయి అయినా సరే దాన్ని వర్గం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే స్పీసీస్ గురించి బాగా చదువుకోవాలి. అసలు జాతి అంటే ఏంటి? జాతి అంటే ఒకే జాతికి, అంటే ఒక జాతిని దాని దగ్గర సంబంధం గల జాతి నుంచి కొన్ని నిర్దిష్టమైనటువంటి విభేదాలు అలా కొన్ని ఉంటాయి. అంటే జాతి అనేది వర్గీకరణలో మనకి ప్రాథమిక ప్రమాణం. ఆ జాతులను బట్టి మనకి వర్గీకరించ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వృక్ష జంతు రాజ్యాలలోని జీవులతో పాటు అన్ని జీవుల్లోని కనిష్ట ప్రమాణాన్ని మనం స్పీసీస్ అని చెప్తాము. జాతి అనేది ఏదైనా మనకి వృక్షాలను కానీ జంతువులను కానీ ప్లాంట్ అండ్ యానిమల్స్ ని క్లాసిఫికేషన్ చేసేటప్పుడు దాని యొక్క బేస్ స్టాండర్డ్ కనిష్ట ప్రమాణం ఏంటంటే మనకి స్పీసీస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది దట్ ఇస్ ద స్పీసీస్. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాతి గురించి బాగా చదవండి. తర్వాత పేజీ నెంబర్ మనకి 8కి రండి. పేజ్ నెంబర్ 8కి వస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైరార్కికల్ క్లాసిఫికేషన్ అంటే మనకి ఏదైనా ఒక ప్లాంట్ ని ఎలా వర్గీకరిస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ రోజా సైనిసిస్ యొక్క జాతి ఏంటి, ప్రజాతి ఏంటి, కుటుంబం ఏంటి, క్రమం ఏంటి, తరగతి ఏంటి అని కూడా అన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది ఈ ఫ్లో చార్ట్ టైప్ చూడండి ఒకసారి. ఈ ఆర్డర్ అడగొచ్చు మనకి, జాతి, ప్రజాతి, తర్వాత కుటుంబాలు, క్రమాలు, తరగతి, ఫైలం అయితే జంతువు, విభాగం అయితే ప్లాంట్ బాటనీ, ఇది కింగడం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఆరోహణ క్రమంలో వర్గీకరణ ప్రమాణాలు చూపే స్థాయి క్రమం అమరిక. ఇది ఒక లైన్ ఇచ్చేసి మధ్యలో స్కిప్ చేసి మనకి దీంట్లో సరైంది ఏంటి అని అడగొచ్చు అనమాట. ఇది ఒక గుర్తు పెట్టుకోండి. మనకి పేజ్ నెంబర్ 9కి రండి ఒకసారి. పేజ్ నెంబర్ 9కి వస్తే ఇక్కడ మనకి వర్గీకరణ సహాయకాలు టాక్సానమికల్ ఎయిడ్స్ అని ఉంది. దీంట్లో వాట్ ఈజ్ వాట్ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏదైనా సైంటిఫిక్ నేమ్ అడుగుతారని ఒకసారి చూడండి. మన యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, మన ప్రజాతి, కుటుంబం ఒకసారి చూడండి. జీవులు వాటి వర్గీకరణ ప్రమాణాల్లో ఈగ, మామిడి, గోధుమ, ప్లాంట్, యానిమల్స్ కొన్ని ఇచ్చాడు ఇక్కడ. అయితే ఇది ఒకసారి చూడండి, ఎందుకని మంచిది. జస్ట్ అలా చూడండి. మనకి సైంటిఫిక్ నేమ్ లో లైక్ జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాసు, ఫైలం ఆర్ డివిజన్ అడగొచ్చు. ఒకసారి ఇది చూడండి. ట్రిటికమ్ వల్గేరికి ట్రిటికము, పోయేసి, పోయలిస్, ఎగదల బీజాలు, స్పెర్మటోఫైట్, ఇలాగా ఒకసారి ఇది చూడటానికి ప్రయత్నం అయితే చేయండి. ఒక తర్వాత మనకి వర్గీకరణ సహాయకారులో టాక్సానమికల్ ఎయిడ్ లో హెర్బేరియం. సో హెర్బేరియం అంటే ఏంటి, ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్ చూడాలి మనం. హెర్బేరియం అంటే సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని హెర్బేరియం అంటాము. సో ఇది కూడా ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. మరి హెర్బేరియంలో మనకి ఇంపార్టెంట్ హెర్బేరియంస్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి ఇంగ్లాండ్ లోని క్యూ వద్ద ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది అతిపెద్ద హెర్బేరియము. ఇది మనకి మొక్కల్ని గుర్తించడానికి అంతర్జాతీయ కేంద్రంగా ఇది వ్యవహరిస్తుంది. ఇది ఒక గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఇంత సరిపోతుంది. మనకి ఎక్కడైనా టేబుల్స్ కానీ పిక్చర్స్ కానీ ఉంటే దాని నుంచి కూడా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. నిల్వ చేసిన నమూనాలు చూపే హెర్బేరియము. ఓకే, ఇది హెర్బేరియం కాన్సెప్ట్. ఇది టాక్సానమికల్ ఎయిడ్ అని చెప్పొచ్చు మనం. తర్వాత పేజ్ నెంబర్ 10కి అయితే వచ్చేయండి. ఇక్కడ మనకి బొటానికల్ గార్డెన్ ఇచ్చారు. సో బొటానికల్ గార్డెన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రత్యేక ఉద్యానవనాలు సంప్రదింపుల కోసం సజీవమైనటువంటి మొక్కల్ని కలిగి ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి ప్రముఖమైనటువంటి బొటానికల్ గార్డెన్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్ లో ఉంది. అదేవిధంగా ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా ఇండియాలో ఉంది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యూజియం అంటే ఏంటి, మ్యూజియం అంటే మ్యూజియంలో భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణలు అధ్యయనం కోసం సంప్రదింపుల కోసం తోడ్పడతాయి. మ్యూజియంలో ఉన్నటువంటి ప్లాంట్, యానిమల్స్ మోడల్స్ అన్ని కూడా మనకి రీసెర్చ్ పర్పస్ లో కానీ రెఫరెన్స్ కానీ ఉపయోగపడతాయి మ్యూజియంస్. ఇది ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి కీ అన్నారు.
మరి కీ అంటే ఏంటి? వివిధ రకాల మొక్కలు జంతువుల మధ్య ఉన్న పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపు తోడ్పడేటువంటి మరొక వర్గీకరణ సహాయకం ఏంటంటే మనకి కీ అని చెప్పొచ్చు. వివిధ రకాల మొక్కలు జంతువుల మధ్య ఉన్నటువంటి పోలికలు వ్యత్యాసాల ఆధారంగా వాటి గుర్తింపుకు తోడ్పడేటువంటి టాక్సానమిక్ ఎయిడ్ ఏంటంటే మనకి కీ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి చాలా రకాలు ఉంటాయి, మనకు అంత అవసరం లేదు. కీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంట్ ని మనం లీడ్ అని చెప్పొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మాన్యువల్స్, అదే విధంగా మోనోగ్రాఫ్ గురించి అడుగుతారు. ఇవి కూడా మనకి టాక్సానమిక్లే. ఇక్కడ చూడండి, ఫ్లోరా, మాన్యువల్, మోనోగ్రాఫ్లు, క్యాటలాగ్లు ఇవన్నీ కూడా మనకి టాక్సానమిక్ ఎయిడ్లే. సో దీంట్లో మనకి చూడండి ఒకసారి ఫ్లోరా అంటే చేయండి. ఒక చూడండి, ఫ్లోరా యాక్చువల్ ఫనా అంటే యానిమల్స్, ఫ్లోరా అంటే ప్లాంట్ అని చెప్తాం మనం. సో ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రదేశ వైశాల్యంలోని మొక్కల యొక్క ఆవాసం ఏంటి, ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ లో మొక్కల ఆవాసం ఏంటి, మొక్కలు ఎలా ఉన్నాయి, వితరణల గురించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చేది ఫ్లోరా అని చెప్పొచ్చు. అదేవిధంగా మాన్యువల్ అంటే ఏంటి, ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడేటువంటి సమాచారాన్ని అందిస్తాయి మాన్యువల్స్. ఒక ప్రదేశంలోని ఏదైనా జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడతాయి మాన్యువల్స్. మోనోగ్రాఫ్లు అంటే ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారం మాత్రమే కలిగి ఉంటాయి. మోనో అంటే ఒకటే కదా, మోనోగ్రాఫ్లు అంటే ఏదో ఒక వర్గానికి చెందినటువంటి సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. అదొకసారి చూసుకోండి. ఇక్కడ మనకి సమరీ అనేది అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది నాకు. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క పేజ్ నెంబర్ 12 లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి నేను చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సో ఇక్కడ చూడండి, పరస్థానిక ఇన్వేట్రో అని చెప్తున్నారు కదా, జీవి ప్రమేయం లేకుండా వెలుపల ఉండేటువంటి కృత్రిమ వాతావరణాన్ని. పరస్థానిక అంటే జీవి ప్రమేయం లేకుండా వెలుపలగా ఉండేటువంటి ఆర్టిఫిషియల్ వెదర్ ని మనం, కృత్రిమ వాతావరణాన్ని మనం పరస్థానిక కల్చర్ అని చెప్పొచ్చు. తర్వాత మాన్యువల్ అంటే ఏంటంటే ఇది తక్షణ సంప్రదింపు కోసం రూపొందించిన ఒక చిన్న బుక్ లాంటిది, మనకి మాన్యువల్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఇంకోటి ఇక్కడ బిట్ ఇచ్చాడు చూడండి, కాంతి కాలావధి అంటే ఏంటి? నేను ఫాస్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కొంచెం క్యాచ్ చేసుకోండి. కాంతి కాలావధి అంటే మొక్కలు పుష్పించే అనుక్రియపై పగలు రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని, మొక్కలు పుష్పించేటువంటి అనుక్రియపై ఈ పగలు రాత్రి యొక్క ప్రభావం ఉంటుంది, దాన్ని మనం కాంతి కాలావధి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత మనకి టాక్సాన్ అంటే తెలుసు మీకు, వర్గీకరణ స్థాయిలో ఏ ప్రమాణాన్ని మనం టాక్సాన్ అని చెప్పొచ్చు. జాతి ఒక టాక్సాను, ప్రజాతి ఒక టాక్సాను, కుటుంబం ఒక టాక్సాన్ అలా చెప్పొచ్చు. కాబట్టి వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్ని మనం టాక్సాన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ మనకి ఇంకో బిట్ ఏమని ఇస్తాడంటే మనకి వర్గీకరణ స్థాయిలో సరైన క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత పేజీ నెంబర్ మనకి 15కి వచ్చేయండి. అధ్యాయం 2 కదా, పేజీ నెంబర్ 50 బాటనీలో బయాలజీ క్లాసిఫికేషన్, జీవశాస్త్ర వర్గీకరణ. దీంట్లో 6 రాజ్యాల వర్గీకరణ ఎవరు చేశారు, 5 రాజ్యాల వర్గీకరణ ఎవరు చేశారని చెప్పేసి ఖచ్చితంగా బిట్లు అయితే ఫ్రేమ్ చేస్తారు. సో దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ వన్, అసలు వర్గీకరణ కోసం, శాస్త్రీయ వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త పేరు అరిస్టాటిల్. తర్వాత లినియస్ కాలంలో అన్ని మొక్కలను వృక్షరాజ్యంలోను, అన్ని జంతువుల్ని జంతురాజ్యంలో చేర్చే 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. అంటే 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అంటే ఒకటి ప్లాంట్, 2 యానిమల్స్. ఈ 2 రాజ్యాల వర్గీకరణ, ఒకటి వృక్ష శాస్త్రము, 2 జంతు శాస్త్రము. ఈ 2 రాజ్యాల వర్గీకరణ అభివృద్ధి చెందింది ఎవరి కాలంలో అంటే మనకి లినియస్ కాలంలోని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, పేజ్ నెంబర్ ఇది 15. తర్వాత చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. పేజ్ నెంబర్ 16 లో ఏం చదువుతారంటే 5 రాజ్యాల వర్గీకరణ, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై ఆర్హెచ్ విట్టేకర్. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 5 రాజ్యాల వర్గీకరణని 1969 లో ఎవరు ప్రవేశపెట్టారంటే మనకి ఆర్హెచ్ విట్టేకరు. మరి ఈ 5 రాజ్యాలు ఏంటి? ఫస్ట్ వన్ మోనీరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అని చెప్పొచ్చు. మోనీరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులను చెప్పడం జరుగుతుంది. ఇది 5 రాజ్యాల వర్గీకరణ. ఓకేనా, అది 5 రాజ్యాల వర్గీకరణ. ఇదిగో టేబుల్ 2.1 ఉంది, దీని నుంచి మనకి ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తారు. ఈ టేబుల్ మీరు బై హ్యాట్ చేయాలి. అసలు క్యారెక్టర్ ఏంటి, సెల్ టైప్ ఏంటి, సెల్ వాల్ టైప్ ఏంటి, అసలు న్యూక్లియర్ మెంబ్రేన్ ఉందా లేదా, బాడీ ఎలా ఉంది, న్యూట్రిషన్ ఎలా ఉందని చెప్పేసి, మొనిరాలో ఏంటి, ప్రోటిస్టాలో ఏంటి, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ వాట్ ఈజ్ వాట్, ఏం చదవాలో చెప్తున్నాను. కాబట్టి మీరు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, చక్కగా కనబడుతుంది.
ఓకే, దాన్ని బట్టి మీరు చదువుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడిగేటువంటి, ఒక్కసారి చూడండి ఇక్కడ, 5 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రభావితం చేసిన వివిధ కారణాలు అర్థం చేసుకుంటే మనకి ఒక్కసారి చూడండి, ఇక్కడ మొనిరా రాజ్యం ఇచ్చాడు. మరి మొనిరాలో ఏముంటాయి? అన్ని ప్రోకారియోట్స్ ఉంటాయి. కేంద్రక పూర్వజీవులు అన్ని కలిపి మొనిరా కింగ్డమ్ లో ఉంటాయి. అంటే మొనిరా రాజ్యం అని గుర్తుకొస్తే అన్ని బ్యాక్టీరియాలు గుర్తు రావాలి. అంటే ఏంటి? అన్ని ఆల్ ప్రోకారియోట్స్ బిలాంగ్స్ టు ద మొనిరా. అన్ని కేంద్రక పూర్వజీవులు అనేవి మొనిరా రాజ్యంలో ఉంటాయి. తర్వాత ప్రొటిస్టాలో ఏముంటాయి? ఏకకణ నిజ కేంద్రక జీవులన్నీ కూడా, సింగిల్ సెల్ యూకారియోటిక్ సెల్స్ అన్ని కూడా దీంట్లో ప్రొటిస్టాలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అన్ని కేంద్రక పూర్వజీవులను కలిపి మొనిరా రాజ్యంలో ఉంటాయి. ఓకేనా? ఏకకణ నిజ కేంద్ర జీవులన్నీ కలిపి ప్రొటిస్టా రాజ్యంలో ఉంటాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అయితే క్లామిడోమోనాస్ క్లోరెల్లారు, క్లామిడోమోనాస్ క్లోరెల్లా ఈ రెండు కూడా మనకి ఆల్గే. అదేవిధంగా పారామీషియం అమీబాలు, అవి క్లామిడోమోనాస్ క్లోరెల్లా ఈ రెండు కూడా బాటనీలో ఉండేవి. పారామిషియం బిబాలన్నీ కలిపి జంతు రాజ్యంలో ఉండేవి. కానీ వీటిని ఏ రాజ్యం కింద చేర్చారంటే ప్రొటిస్టా రాజ్యం కింద చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏకకణంలో ఉన్నటువంటి నిజకేంద్ర జీవులు, ఏకకణ నిజకేంద్ర జీవులు కాబట్టి ఇవి గుర్తు పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? ఇంతవరకు చాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు కనబడుతుంది అనుకుంటాను. ఓకేనా? తర్వాత మనకి ఇచ్చే ఈ వీడియో ఆల్రెడీ నేను చేసినట్టున్నాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఒక లైన్ లో వద్దాం మనం. ఫస్ట్ ఇది బాటనీ చూస్తున్నాం కదా. తర్వాత పేజ్ నెంబర్ 17 చూడండి ఒకసారి. మరి పేజ్ నెంబర్ 17 లో ఇక్కడ మనకి మొనిరా రాజ్యం ఇచ్చారు. ఫస్ట్ వన్ మనకి 5 రాజ్యాల వర్గీకరణలో ఫస్ట్ వన్ మొనిరా. ఈ మొనిరాలో ఏం వస్తాయని అడగొచ్చు. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిస్ మొదలైన అన్ని కేంద్రక పూర్వజీవులు ఇవన్నీ కూడా ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిస్ అన్ని కూడా బిలాంగ్స్ టు ద ప్రోకారియోట్, అంటే మొనిరా రాజ్యంలో ఉంటాయి. ఓకేనా? కాబట్టి మొనిరా రాజ్యం ఏంటంటే మీరు ఏం అర్థం చేసుకోవాలా? అన్ని కేంద్రక పూర్వజీవులు, ఆల్ ప్రోకారియోట్స్. ఓకేనా? ఆల్ ప్రోకారియోట్స్. ఓకేనా? తర్వాత దీంట్లో మొనిరాలో మనకి అసలు ఏ బ్యాక్టీరియాలు ఉన్నాయో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో మొనిరా రాజ్యంలో అన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి కదా. ఇది పేజ్ నెంబర్ 17. సో ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా అన్నాడు కాబట్టి ఒకసారి మీరు వింటే వీడియో స్కిప్ చేయకుండా, రేపొద్దున ఎగ్జామ్ జరిగేటప్పుడు నా నోట్ నుంచి ఏదైతే మాట వస్తుందో అవి కూడా ఒక్కొక్కసారి బిట్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి వినాలి. ముందు లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వినండి, స్కిప్ చేయొద్దు. ఆర్కీ బ్యాక్టీరియాలు ఇవి ఎక్కడ ఉంటాయి? ఎక్కడ పడితే మ్యాక్సిమం చూడండి, అత్యధిక లవణత ప్రాంతాల్లో ఉంటాయి హ్యాలోఫైల్ అని, వేడిండి చలమల్లో ఉంటాయి థెర్మో అసిడోఫైల్స్ అని, బురద ప్రాంతాల్లో ఉంటాయి మిథనోజన్లు అంటాం. అన్ని రకాలుగా అన్ని ప్లేస్ లో ఉండేది ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియాలు. అదో గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మరి ఆర్కీ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే మాక్సిమం ఇవి ఎక్కడ ఉంటాయంటే ఈ ఆవులు గేదెలు లాంటి రూమినేటెడ్ జంతువులు జీర్ణాశయాలు ఉంటాయి. ఆవులు గేదెలు లాంటి కొన్ని నెమరవేసి జంతువులు ఉంటాయి, రూమినేట్ యానిమల్స్ ఉంటాయి, వాటి యొక్క జీర్ణాశయంలో ఉండి అవి ఏం చేస్తాయి? ఈ ఆవులు గేదెలు మనకి పేడను రిలీజ్ చేస్తాయి కాబట్టి ఆ పేడలో ఉండేటువంటి చూడండి ఇవి ఏం చేస్తాయంటే ఆ పేడ నుంచి మనకి మీథేన్ గ్యాస్ ఉత్పత్తికి ఈ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. అనేక మిథనోజన్లు, ఆవులు గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ ఇవి ఆర్కీ బ్యాక్టీరియాలు అక్కడ ఉంటాయంట. ఆవులు గేదెలు లాంటి రూమినేటెడ్ జంతువుల జీర్ణాశయంలో ఉండి వాటి విసర్జక పదార్థాలు పేడ నుంచి మీథేన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయని చెప్తున్నాడు. ఓకేనా? తర్వాత ఆర్కీ బ్యాక్టీరియా అది. రెండోది యూ బ్యాక్టీరియా అని చెప్తున్నారు. మరి యూ బ్యాక్టీరియాలో అసలు బ్యాక్టీరియాలో అత్యధికంగా ఉండేవి ఇక్కడే, యూ బ్యాక్టీరియాలోనే బ్యాక్టీరియా జాతులు అన్ని ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మ్యాచింగ్ లో ఈ బ్యాక్టీరియాల యొక్క 4 రకాలు ఉంటాయి కదా. మనకి గోళాకారంలో ఉండే బ్యాక్టీరియా కోకస్ అని, దండాకారంలో బ్యాక్టీరియా బ్యాసిల్లస్ అని, కామ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా విబ్రియో అని, సర్పిలాకారంలో ఉండే బ్యాక్టీరియా స్పైరిలో అని చెప్పేసి మనకి మ్యాచింగ్ ఇవ్వటం జరుగుతుంది. బ్యాక్టీరియాల యొక్క రకాలు వాటి యొక్క ఆకారాలు ఇవ్వటం జరుగుతుంది. అదొక గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఒకసారి బ్యాక్టీరియాలు వివిధ ఆకారాలు ఉన్నాయి చూడండి. కోకై, బ్యాసిల్లస్, స్పైరిల్లా, విబ్రియో కామా షేప్ లో ఉండే ఇవన్నీ ఈ పేరా గుర్తు పెట్టుకుంటే మీకు వీటికి ఆన్సర్ చేయవచ్చు. యూ బ్యాక్టీరియాలు ఇది. సో మనకి మొనిరా రాజ్యంలో ఆర్కీ బ్యాక్టీరియాలు చూసాము, యూ బ్యాక్టీరియాలు చూసాము. ఇది పేజ్ నెంబర్ 17 ఇంటర్మీడియట్ బుక్. నా దగ్గర ఉన్నది తెలంగాణ బుక్స్ అండి. ఇవి మాక్సిమం ఏపీ బుక్స్ కూడా అందుబాటులో లేవు నాకు, మాక్సిమం ఇవి అలాగే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. తర్వాత మనకి బ్యాక్టీరియాలో మనకి అన్ని ప్రోకారియోట్లు ఒక రైబోజోమ్స్ తప్ప మిగతా
ఏ సెల్ ఆర్గన్స్ అనేవి ఉండవు కాబట్టి రైబోజోమ్స్ లో ఒక్కటే ఉంటాయి ప్రోకారియోట్ లో, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి సైనోబాక్టీరియా. ఇక్కడ ఎగ్జామ్ లో చూడండి, తంతురూప నీలి ఆకుపచ్చ శైవలం బ్లూ గ్రీన్ ఆల్గే ఏంటంటే మనకి నాస్టాక్. నాస్టాక్ అనేది తంతురూప బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలము. మరి సైనోబాక్టీరియల్ కి మరొక పేరు ఏంటంటే, నిజంగా ఈ బ్యాక్టీరియాలు కావు, ఇవి ఆల్గే శైవలాలు, వీటిని నీలి ఆకుపచ్చ శైవలాలు అని చెప్తాము. అంటే మీరు మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. అయితే సైనోబాక్టీరియల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆక్సిజనిక్ కిరణజన్య సంయోక్రియ చూపే అతి ఆదిమైన జీవులు, అంటే కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఇవి ఆదిమైన జీవులు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. మరి సైనోబాక్టీరియాలో మనకి ఎప్పుడు కూడా రెండు ఇంపార్టెంట్ ఉంటుంది, నాస్టాక్, అనబిమినా. దేనికి? అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది కాబట్టి ఇవి రెండు ఇంపార్టెంట్. ఇంకోటి, ఇదే ఆల్గేలో ఎర్ర సముద్రములు ఎరుపు రంగు, అంటే ఎర్ర సముద్రం అనేది ఆ రంగులో ఉండడానికి కారణం ఏంటని అడుగుతున్నాడు. యాక్చువల్ గా ఎర్ర సముద్రం అనేది ఆ రంగులో ఉండడానికి కారణం ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిత్రియం. ట్రైకోడెస్మియం ఎరిత్రియం, ట్రైకోడెస్మియం ఎరిత్రియం అనేటువంటి ఆల్గే వల్ల ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగులో ఉంటుందని అర్థం. ఇదొక గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓకేనా? దీనిలాగే ఇంకో బిట్ వస్తుంది, అది అక్కడ వరకు చెప్తాను, ఓకేనండి? ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి పేజ్ నెంబర్ 18 లో. అయితే తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి అసలు బ్యాక్టీరియాలు ఎక్కువగా పేజ్ నెంబర్ 19 లో బ్యాక్టీరియాలు ముఖ్యంగా కణ విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, ఫ్యూజన్ ద్వారా. ఓకే, కణ విచ్ఛిత్తి ద్వారా మనకి రీప్రొడక్షన్ జరుపుకుంటుంది, ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ మైకోప్లాస్మా. సో వాట్ ఈజ్ మైకోప్లాస్మా, ఏంటి ఇవి? సో ఈజ్ అంటే మనకి ఫ్లియోమార్పిక్ యానిమల్స్, అంటే డిఫరెంట్ టైప్ లో ఉంటాయి కాబట్టి చూడండి, మైకోప్లాస్మాలు పూర్తిగా కణకవచం లేకుండా సెల్ వాల్ ఆబ్సెంట్ అయిపోయి బహుళ రూపాల్లో ఉంటుంది, 1 or more షేప్స్ ఉంటుంది అనమాట. అంటే మైకోప్లాస్మాలు అనేవి పూర్తిగా లైక్ సెల్ వాల్ లేకుండా బహుళ రూపాల్లో ఉండేటువంటి జీవులే మనకి, లేదా ప్లియోమార్పిక్ జీవులు ఏంటంటే మనకి మైకోప్లాస్మాలు. మరి ఈ మైకోప్లాస్మాలు అనేవి ఎటువంటి వ్యాధులు కలిగిస్తాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ప్లూరోనిమోనియా లాంటి జీవులు, వీటిని మరొక పేరు ఏంటంటే ఫ్లూరోనిమినిక్ లైక్ ఆర్గానిజం, అంటే ఫ్లూరోనిమోనియా లాంటి జీవులని పిలిచేవారంట. ఎగ్జాంపుల్ అంటే అవి రెండు, అంటే మైకోప్లాస్మా మరొక పేరు ఏంటంటే ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు అనమాట, ఫ్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. తర్వాత మొక్కల్లో మంత్రగత్తె చీపురు కట్ట, విచ్చెస్ బ్రూమ్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తాయి ఇవి. పశువుల్లో ఫ్లూరోనిమోనియా అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. మనుషుల్లో మైకోప్లాస్మల్ యురిథ్రైటిస్ అనేటువంటి వ్యాధుల్ని కలిగిస్తుంది మైకోప్లాస్మా. ఇది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్ ఏరియాయే, ఓకేనా? తర్వాత ఇదే మొనిరా రాజ్యంలో లాస్ట్ వన్ ఏంటంటే మనకి యాక్టినోమైసిస్. అంటే యాక్టినోమైసిస్ యొక్క బ్యాక్టీరియా అన్ని కూడా మాక్సిమం మనకి యాంటీబయాటిక్, అంటే సూక్ష్మ జీవనాశకాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని స్టెప్టోమైసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మనం ఏం చూసాము? మొనిరా రాజ్యం చూసాము పేజ్ నెంబర్ 19 వరకు. తర్వాత మనకి ప్రొటిస్టా కింగ్డమ్ ఆఫ్ ప్రొటిస్టా. మరి ఏముంటాయి ప్రొటిస్టాలు అంటే సింగిల్ సెల్ అండ్ యూకారియోట్, అంటే అన్ని ఏకకణ నిజ కేంద్రగత జీవులను కలిగినటువంటి కింగ్డమ్ ఏంటంటే ప్రొటిస్టా. మరి ఈ ప్రొటిస్టాలో ఏముంటాయి? క్రైసోఫైట్లు ఒకటి, డైనోఫ్లాజెల్లేట్, యూగ్లినాయిడ్, జిగురు బూజులు స్లైమ్ మోడ్స్, అదేవిధంగా ప్రోటోజోవా, ఇవి ఉంటాయి. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెలేట్, యూగ్లినాయిడ్, జిగురు బూజులు, ప్రోటోజోవా జీవులన్నీ కూడా ప్రొటిస్టా రాజ్యం కింద చేర్చడం జరిగింది. ఈ ప్రొటిస్టా రాజ్యానికి ఇంకో పేరు ఏంటంటే ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై, అంటే వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఈ కింగ్డమ్ అనేది ఒక లింకింగ్ అనుసంధానంగా పనిచేస్తుంది. కాబట్టి వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనేది ఒక లింకింగ్ గా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మరి ప్రొటిస్టా కింగ్డమ్ లో ఫస్ట్ వన్ ఏంటి? క్రైసోఫైట్స్. అంటే దీంట్లో క్రైసోఫైట్స్ కూడా ఏదైనా సరే స్టార్టింగ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ చదువుకొని ఎగ్జాంపుల్ చదువుకోవాలి అంతే. మనకి ఇంతకంటే ఎక్కువ మనం చదవలేం, టైం లేదు, దట్ మనం చదవలేం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? క్రైసోఫైట్స్ అంటే ఏంటి? అయితే క్రైసోఫైట్స్ అంటే దీంట్లో డయాటమ్స్ ఉంటాయి, సముద్రాల్లో ఉండేటువంటి శైవలాలు ఇవి. బంగారు రంగులో ఉన్నటువంటి శైవలాలు, వీటిని డెస్మిడ్లు అంటాము. కాబట్టి క్రైసోఫైట్ లో ఏమొస్తాయి? డయాటంలో వస్తాయి. అదేవిధంగా బంగారు రంగులో ఉన్నటువంటి శైవలాలు అనేవి ఉంటాయి, ఇది ఒక గుర్తుపెట్టుకోండి, ఓకే? తర్వాత డయాటంలు అనేవి కూడా సముద్రంలో ఉంటాయి. అవన్నీ చనిపోయిన తర్వాత మనకి సముద్ర అడుగు భాగానికి వెళ్ళిపోయి మనకి డయాటమేషియస్ మృతికను ఫామ్ చేస్తుంది. దీనికి కీసల్ గర్ అని చెప్పడం జరుగుతుంది.
మరి డయాటమ్లు ఎందుకు వాడతామంటే షూ పాలిష్ లాంటి వాటిలో మనం డయాటమ్లు వాడటం జరుగుతుంది. ఇక్కడ క్రైసోఫైట్లు ఏమొస్తాయండి, డయాటమ్లు గోల్డ్ కలర్ ఉన్నటువంటి శైవలాలు వీటిని ఏమంటాము డెస్మిడ్లు ఉంటాయి. ఈ రెండు ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేజ్ నెంబర్ 19 ఇది. తర్వాత పేజ్ నెంబర్ 20కి రండి. బాటనీలో ఫస్ట్ బాటనీలో పేజ్ నెంబర్ 20కి వస్తే డయాటమేసియస్ మృత్తిక అంటే డయాటంలు అన్ని కూడా చనిపోయిన తర్వాత అడుగు భాగంకి వెళ్ళి ఒక నిక్షేపం లాగా వెళ్ళిపోతాయి కాబట్టి వీటిని మనం డయాటమేసియస్ మృత్తిక లేదా కైసల్ గేర్ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో సిలికాన్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని మనకి పాలిష్ చేయడానికి, నూనెలు అదేవిధంగా ద్రవాల్ని వడగట్టడానికి వాడటం జరుగుతుంది. అందుకే మనకి యాక్చువల్గా మహాసముద్రాల్లో ప్రముఖమైనటువంటి ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు ఎవరంటే డయాటమ్స్. సో డయాటమ్స్ ఇది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఇన్ ఓషియన్స్ అని చెప్పొచ్చు. మహాసముద్రాల్లో ఉత్పత్తిదారులు ఎవరంటే మనకి డయాటమ్లు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. తర్వాత చూడండి డైనోఫ్లాజెల్లెట్. సో ఈ డైనోఫ్లాజెల్లెట్ అనేది కూడా మనకి ప్రొటిస్టా రాజ్యం కదా, ప్రొటిస్టాలో ఉన్నటువంటి అంశం కదా పేజ్ నెంబర్ 20లో. మరి ఈ డైనోఫ్లాజెల్లెట్ అనేవి కషాబాలు ఉండి బొంగరం వంటి చలనం చూపిస్తుంది, స్పిన్నింగ్ చూపిస్తుంది. కాబట్టి ప్రొటిస్టాను మనకి విర్లింగ్ వీప్లు అనేటం జరుగుతుంది అనమాట. విర్లింగ్ వీప్లు అంటే ఈ డైనోఫ్లాజెల్లెట్ అనేవి కషాబాల్ని కలిగి ఉంటుంది. ఈ కషాబాలు కలిగి ఉంటున్న అవి ఏం చేస్తాయి, బొంగరంలో తిరుగుతాయి కాబట్టి వీటిని విర్లింగ్ వీప్లు అని చెప్పడం జరుగుతుంది. డైనోఫ్లాజెల్లెట్ కి మరొక పేరేంటి, విర్లింగ్ వీప్లు అని గుర్తుపెట్టుకోండి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఇదే డైనోఫ్లాజెల్లెట్ కి చెందినటువంటి నాక్టివ్లోకా ఉంటుంది. నాక్టివ్లోకి ఏం చేస్తుందంటే జీవ సంతృప్తిని ప్రదర్శిస్తుంది, బయోల్యూమినిసెన్స్ ప్రదర్శిస్తుంది. అంటే తన బాడీ నుంచి తమ జీవుల్ని ఐడెంటిఫై చేయడానికి కాంతిని లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట నాక్టిల్ యొక్క డైనోఫ్లాజెల్లెట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి మధ్యధర సముద్రంలో ఎరుపు అలలు వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే గునియాలాక్స్. అంతకుముందు నేను చెప్పింది ఏంటి, ఇక్కడ చూడండి ఎర్ర సముద్రపు ఎరుపు రంగు కారణం ఏంటి, ట్రైకోడెస్మియం ఎరిథ్రియం అనేటువంటి ఆల్గే లేదా ఇది బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూడండి మధ్యధర సముద్రంలో ఎరుపు అలలకి కారణమైనటువంటి డైనోఫ్లాజెల్లెట్ ఏంటంటే మనకి గొనియాలాక్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనకి యూగ్లినాయిడ్లు. మరి దీంట్లో ఎక్కువ యూగ్లినా దేనికి చెందిందంటే ప్రొటిస్టాకి చెందింది. దాంట్లో ప్రత్యేకించి యూగ్లినాయిడ్ భాగానికి చెందింది. తర్వాత జిగురు బూజులు అని చెప్పడం జరుగుతుంది. సో జిగురు బూజులు అంటే ఈ ప్రొటిస్టా దాంట్లో మనకి ప్రొటిస్టా రాజ్యంలో కింగ్డమ్ లో మనకి పేజ్ నెంబర్ 21కి వచ్చాము. జిగురు బూజులు అనేవి ప్రొటిస్టాకి చెందినటువంటి పూతికాహారులు. గుర్తుపెట్టుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత దీంట్లోనే ప్రోటోజోమాలు ఉన్నాయి. ఇక్కడ మనకి బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియో నేను చేసిన అనుకుంటున్నాను, ఎందుకంటే మంచిది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ప్రోటోజోవాలు. సో యాక్చువల్గా ఇవి జంతువుల ఆదిమమైన బంధువులుగా భావిస్తారు. జంతువుల ఆదిమమైన బంధువులుగా భావించేది ప్రోటోజోవన్స్ ని. దీనిలో మనకి అమీబాయిడ్ ప్రోటోజోవలు ఉన్నాయి. అంటే ఈ ప్రోటోజోవలు అమీబా వలె మిథ్యాపాదాలను కలిగి ఉంటాయి, ఆహారం తీసుకుంటాయి. దీంట్లో వచ్చేది ఎంటమీబా ఇస్టలైటిగా. ఎంటమీబా ఇస్టలైటిగా అనేది దేనికి చెందింది, అమీబాయిడ్ ప్రోటోజోవానికి చెందింది. రెండోది డిసీజులు ఇంపార్టెంట్, మనకి డిసీజులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్లాజెల్లెట్ ప్రోటోజోవన్స్ అంటే ఫ్లాజెల్లా కషాబాల్ని కలిగి ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రిపనోసోమా ఎగ్జాంపుల్. మరి వ్యాధి స్లీపింగ్ సిక్నెస్, నిద్ర వ్యాధి అంటే స్లీపింగ్ సిక్నెస్ అనేటువంటి అతి నిద్ర వ్యాధిని కలిగించేది ట్రిపనోసోమా దేనికి చెందింది, ఫ్లాజెల్లెట్ ప్రోటోజోవానికి చెందిందనమాట. నేను నెక్స్ట్ వన్ పారామీషియం. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కాబట్టి ఇది దేనికి చెందిందంటే సీలియేటెడ్ ప్రోటోజోవాలు. సీలియేటెడ్ అంటే మనకి బాడీ మొత్తం చిన్న చిన్న శైలికలు కలిగి ఉంటాయి కదా, సీలియేటెడ్. ఓకేనా, అది ఎగ్జాంపుల్ వచ్చేసి పారామీషియం. తర్వాత స్పోరోజోవల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్లాస్మోడియం పరాన్నజీవి స్పోరోజోన్కి ఇంపార్టెంట్. ఇది మనకి ప్రొటిస్టా రాజ్యం గురించి. తర్వాత పేజ్ నెంబర్ 21లోని మనకి ఫంగై కింగ్డమ్ ఫంగై ఉంది, శిలీంధ్ర రాజ్యం ఉంది. సో వీటిలో అన్ని జీవులు కూడా పరపోషితాలు ఉంటాయి, మీకు తెలిసిందే. ఓకే. దీంట్లో మనకి అసలు ఏంటి శిలీంధ్రాల యొక్క క్యారెక్టర్ చూస్తే పేజ్ నెంబర్ 22లో కొంత ఇంపార్టెంట్ ఉంది. మరి శిలీంధ్రాల యొక్క బాడీని ఏమంటామని చెప్పేసి ఇక్కడ చూడండి. ఏకగణ జీవి అయిన ఒక ఈస్ట్ తప్ప మిగిలిన శిలీంధ్రాలన్నీ కూడా మనకి తంతురూపంలో ఉంటాయి. కాబట్టి వీటి శరీరం పొడవైన సన్నని దారం వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఫంగై యొక్క బాడీ ఎలా ఉంటుందంటే
పొడవైన సన్నని దార వంటి నిర్మాణం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని శిలీంధ్ర తంతువులు హైఫే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శిలీంధ్రాల యొక్క శరీరం అనేది పొడవైన సన్నని దార వంటి నిర్మాణం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం హైఫే లేదా శిలీంధ్ర తంతువులు అని చెప్పడం జరుగుతుంది. ఆ శిలీంధ్ర తంతువుల వల ఏదైతే మనకి నెట్ ఉంటుందో దాన్ని మనం మైసిలియం అంటం జరుగుతుంది. ఈ శిలీంధ్ర తంతువుల యొక్క వలని ఆ నెట్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి శిలీంధ్ర జాలం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత చాలా ఇంపార్టెంట్, దీంట్లో శిలీంధ్రాల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఆ రకాల్లో కాన్సెప్ట్ అడుగుతారు, ఒకసారి చూడండి. ఈ వీడియో చేసినట్టు పర్లేదండి, చూడండి ఒకసారి. ఫైకోమైస్టిస్ ఇది యాక్చువల్ గా మనకి శిలీంధ్రాల్లో కొన్ని రాజ్యాలు అయితే వివిధ క్లాసెస్ గా, కింగ్డమ్ ని వివిధ క్లాసెస్ గా, రాజ్యాన్ని వివిధ తరగతులు విభజిస్తాం కదా. కింగ్డమ్ అనేది ఒక క్లాసెస్ గా డివైడ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ క్లాస్ ఏంటంటే మనకి ఫంగైలో ఫైకోమైస్టిస్. ఏంటి ఫైకోమైస్టిస్ అంటే దీన్ని ఏమని చెప్పడం జరుగుతుందంటే ఫైకోమైస్టిస్ జీవులు నీటి ఆవాసాల్లోను తడిలే తేమ ప్రదేశాల్లోను కుళ్ళే కొయ్యలపైన లేదా మొక్కలపై అవికల్పక పరాణజీవులుగా పెరుగుతాయి ఫైకోమైస్టిస్ జీవులు. అందుకే వీటిని ఆల్గల్ ఫంగై అని చెప్పడం జరుగుతుంది. శైవలాల శిలీంధ్రాలు అని చెప్పడం జరుగుతుంది ఫైకోమైస్టిస్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఫైకోమైస్టిస్ అనేటువంటి తరగతిలో ఈ తరగతిని ఏమని చెప్పొచ్చు మనం? శైవలాల శిలీంధ్రాలు, ఆల్గల్ ఫంగై అని చెప్పొచ్చు. ఓకే, మరి దీంట్లో ఎగ్జాంపుల్ అడుగుతాడు మనకి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి? పేజ్ నెంబర్ 23లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. అలాగే మీరు బై హ్యాట్ చేసుకోండి. పేజ్ నెంబర్ 23లో ఉంది, చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఒకసారి పేజ్ నెంబర్ 23లో చూస్తే ఇక్కడ కొన్ని సాధారణమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మ్యూకార్ అనేది ఫైకోమైస్టిస్ క్లాస్ చెందింది. రైజోపస్ దీన్ని రొట్టెబూజు అని చెప్తాము. అల్బుగో ఆవ మొక్కలపై ఉండేటువంటి పరాన్నజీవి శిలీంధ్రం ఇది. కాబట్టి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, గతంలో తెలంగాణ జరిగినటువంటి ఎగ్జామ్ లో కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైకోమైస్టిస్ అనేటువంటి ఈ శిలీంధ్రానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూకార్ ఒకటి, రైజోపస్ ఏంటిది రొట్టెబూజు, మన రొట్టెలపైన బ్రెడ్ల పైన ఉండేది రైజోపస్ కదా, ఫంగయే కదా. తర్వాత ఆవ మొక్కలపై ఉన్నటువంటి పరాన్నజీవి శిలీంధ్రం ఏంటి? అల్బుగో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి శిలీంధ్రాలు ఇచ్చాడు. సో శిలీంధ్రాల తర్వాత మనకి ఇంకో పిక్చర్ ఏంటి? ఆస్పర్జిల్లస్, ఇంకోటి అగారికస్. వీటి రెండింటి మీద కూడా బిట్ ఫ్రేమ్ చేయవచ్చు. తర్వాత మనకి ఇదే ఫంగైలో ఇంకోటి ఆస్కోమైస్టిస్. మరి ఆస్కోమైస్టిస్ ని ఏమని చెప్తాం మనం? శాక్ ఫంగై అని చెప్తాము. అంటే సాధారణంగా శాక్ ఫంగై అనేటువంటి ఆస్కోమైస్టిస్ జీవులు ఏకకణయుతాలు. దీంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈస్ట్ ఉంటుంది, అదేవిధంగా పెన్సిలియం ఉంటుంది. ఓకే, మరి పెన్సిలియం నుంచి మనకి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ తయారు చేస్తారు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆ విషయం మీకు తెలుసు. మరి ఆస్కోమైటిస్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఆస్పర్జిల్లస్ ఒకటి, క్లావిసెప్స్ ఒకటి, పెన్సిలియము, న్యూరోస్పోరా. ఈ న్యూరోస్పోరాను అంటే యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్. న్యూరోస్పోరా అనేటువంటి ఆస్కోమైటిస్ ని యాక్చువల్ చూడండి, న్యూరోస్పోరాను జీవ రసాయనిక జన్యు శాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడుతున్నారు. న్యూరోస్పోరాను జీవ రసాయనిక జన్యు శాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడటం జరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పేజ్ నెంబర్ 23లోని ఇంకోటి ఉంది బెసిడియోమైస్టిస్. మరి బెసిడియోమైస్టిస్ లో ఉన్నటువంటి ఉంటాయి దీంట్లో అంటే సాధారణంగా మష్రూమ్స్ ఉంటాయి, పుట్టగొడుగులు ఉంటాయి, బ్రాకెట్ ఫంగై ఉంటుంది, ఫఫ్ బాల్స్ ఉంటాయి. అంటే బ్రాకెట్ ఫంగై అన్నా ఫఫ్ బాల్స్ అన్నా ఒకటే. వీటన్నిటిని కలిపి మనం క్లబ్ ఫంగై అని చెప్తాము. అంటే క్లబ్ ఫంగై దేనికి సంబంధించింది? బెసిడియోమైస్టిస్ అనేటువంటి తరగతికి చెందింది. మీ క్లబ్ ఫంగైలో ఏముంటాయి? మష్రూమ్స్, బ్రాకెట్ ఫంగై లేదా ఫఫ్ బాల్స్, ఈ మూడింటిని లేదా రెండింటిని కలిపి మనం క్లబ్ ఫంగై అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కుంకుమ కాటుకో తెగుళ్ళు గోధుమలు వస్తాయి కదా, కుంకుమ కాటుకు తెగులు కలిగించిన శిలీంధ్రాలు అన్ని కూడా దేనికి చెందుతాయంటే మనకి బెసిడియోమైస్టిస్ కి చెందుతాయి. కుంకుమ కాటుకు తెగులు కలిగించేటువంటి శిలీంధ్రాలు, అది ఒక గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి? ఈ బెసిడియోమైస్టిస్ లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే పేజ్ నెంబర్ 24లో ఉంది. కొన్ని సాధారణమైనటువంటి బెసిడియోమైస్టిస్ జాతులు ఏంటంటే అగారికస్, ఇది ఒక మష్రూమ్. ఇస్టిలాగో ఇది కాటుకు తెగులు శిలీంధ్రం ఇది. పక్సినియా కుంకుమ తెగులు శిలీంధ్రం ఇది. పాలిపోరస్ బ్రాకెట్ శిలీంధ్రం ఏంటి? ఓకే, పాలిపోరస్ అంటే బ్రాకెట్ శిలీంధ్రం ఇది. లైకోపెర్డాన్ ఫఫ్ బాల్స్ అనమాట. లైకోపెర్డాన్ అనేది ఫఫ్ బాల్స్. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తప్పదు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్నాం కాబట్టి ఇంటర్మీడియట్ మొత్తం ఇచ్చాడు కాబట్టి మనకు తప్పదండి. ఓకేనా, తర్వాత డ్యూట్రియోమైస్టిస్.
అయితే ఈ డ్యూటోమైటిస్ లో మనకి లైంగిక దశ ఉండదు, ఓన్లీ అలైంగిక శాఖీయ దశలు మాత్రమే ఉండటం వల్ల వీటిని మనం ఇంపర్ఫెక్ట్ ఫంగై అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ఫంగై కాదు, ఇంపర్ఫెక్ట్ ఫంగై ని పిలుస్తాము డ్యూటోమైసిస్ ని. మరి దీంట్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆల్టర్నేరియా అనేది డ్యూటోమైసిస్ చెందిన ఒక ఫంగై. ఇది మాడు వ్యాధిని కలిగిస్తుంది, దీన్ని ఎర్లీ బ్లైట్ అని చెప్పొచ్చు. అదే విధంగా కొలిటోట్రైకమ్ మనకి చెరుకులో ఎర్రకుళ్ళు, రెడ్ రాట్ కదా, ఎర్రకుళ్ళు తెగులను కలిగిస్తుంది కొలిటోట్రైకము. తర్వాత ట్రైకోడెర్మా, ఇవి చూసుకోండి, ఇది ఒక చూసుకోండి, ఓకేనా. సో తర్వాత మనకి ఇక తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ పేజ్ నెంబర్ 25 లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 25 చూడండి ఒకసారి. సారీ, ఓకేనా. 6 రాజ్యాల వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం 5 రాజ్యాల వర్గీకరణ చూసాము, ఆర్హెచ్ విట్టేకరు. 6 రాజ్యాల వర్గీకరణ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో కార్ల్ ఓస్ ప్రతిపాదించాడు. ఎవరో కార్ల్ ఓస్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ మొనిర రాజ్య ఆర్హెచ్ విట్టేకరికి ఇతనికి తేడా ఏంటంటే, మొనిర రాజ్య స్థానంలో బ్యాక్టీరియా, ఆర్కి అనే 2 ప్రత్యేక రాజ్యాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూడండి, 5 రాజ్యాల వర్గీకరణలో ఏముంటుంది, ఇక్కడ బ్యాక్టీరియంలో ఆర్కి బ్యాక్టీరియం ప్లేస్ లో మొనిరా ఉంటుంది. మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్, యానిమల్, అవి 5 రాజ్యాల వర్గీకరణ కదా. మరి ఇదే మొనిరా ప్లేస్ లో కొత్తగా ఏం ప్రవేశపెట్టారు, బ్యాక్టీరియంలు, ఆర్కి బ్యాక్టీరియం, ఈ 2 ప్రవేశపెట్టారు. కాబట్టి దీని 6 రాజ్యాల వర్గీకరణ చెప్పొచ్చు. ఎడిషనల్ గా వచ్చినవి ఏంటి, బ్యాక్టీరియాలు, ఆర్కి బ్యాక్టీరియాలు ఎడిషనల్ గా వచ్చాయి. ప్రొటిస్టాస్, ఫంగై, ప్లాంట్, యానిమల్స్ అనేవి కామన్ అనమాట. ఇది 6 రాజ్యాల వర్గీకరణ. తర్వాత ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 25 లో వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్లు, ఈ రెండింటిని ఇక్కడ నుంచి ఒక బీట్ రావడానికి అవకాశం ఉంది. ముందు వైరస్లు, అసలు వైరస్ అంటే మనకి టాక్సిక్, విషయం అని అర్థం కదా. ఓకే, మరి వైరస్లు సజీవులా కాదు కదా, వీటికి స్పెషల్ క్లాసిఫికేషన్ ఏమీ లేదు. ఎందుకు, అతిదేయి హోస్ట్ బయట ఇన్యాక్టివ్ గా ఉండి హోస్ట్ లోపల యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి వీటి క్లాసిఫికేషన్ లో ఎటువంటి స్థానం లభించలేదు వీటిని, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ వైరస్ అనే పదానికి అర్థము వీనం లేదా విషపూరిత ద్రవం. మరి ఈ వైరస్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది లూయిస్ పాచ్ అని చెప్పొచ్చు. మరి వైరస్లు అంటే ఎలాంటివి అంటే అవికల్ప పరాన్నజీవులు. మరి అవికల్ప పరాన్నజీవుల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము, జువాలజీలో వస్తుంది. ఓకే, మరి వైరస్ లో ఏముంటుందండి, ఖచ్చితంగా న్యూక్లిక్ యాసిడ్, అదే విధంగా ప్రోటీన్స్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్, ప్రోటీన్ 2 ఉంటాయి. అదే విధంగా మనకి ఏ వైరస్ లో డిఎన్ఏ గానీ ఆర్ఎన్ఏ గానీ ఉంటాయి, 2 ఒక దాంట్లో ఉంటావు. ఆ తర్వాత వైరస్ లో ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైరస్ అనుకోండి, ఇది ప్రోటీన్ కోట్ అనమాట. ఇది ప్రోటీన్ కవచం అంటాం యాక్చువల్గా అయితే, ప్రోటీన్ కవచం, మధ్యలో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి. ఈ వైరస్ లో ఉన్నటువంటి ఈ ప్రోటీన్ కోడ్ ని మనం క్యాప్సిడ్ అని చెప్తాము. ఏంటది, క్యాప్సిడ్. ఇది న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. జనరల్ గా ప్లాంట్ వైరస్ లో, అంటే మొక్కల మీద దాడి చేసే వైరస్ లో ఆర్ఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. జంతువుల మీద దాడి చేసే వైరస్ లో డిఎన్ఏ అనేది సాధారణంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టొబాకో మొజాయిక్ వైరస్ లో ఇక్కడ చూడండి, ప్రోటీన్ భాగం ఒక కోటు లేదా తొడుగులాగా ఏర్పడుతుంది, దీన్ని క్యాప్సిడ్ అంటాము. అంటే వైరస్ లో ఉన్నటువంటి ప్రోటీన్ కవచం ఏమంటాము, క్యాప్సిడ్. ఇక్కడ టొబాకో మొజాయిక్ వైరస్, ఈ వైరస్ అనేది ఇక్కడ చూడండి, ఈ వైరస్ టొబాకో మొజాయిక్ వైరస్ అనేది, దీంట్లో న్యూక్లిక్ యాసిడ్ అనేది ఆర్ఎన్ఏ, దాని చుట్టూ ప్రోటీన్ కవచాలు ఉంటాయి కాబట్టి క్యాప్సిడ్. సో టొబాకో మొజాయిక్ వైరస్ లో ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్ ఏది, ఆర్ఎన్ఏ. తర్వాత కొన్ని వైరస్లు అనేవి బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ చేస్తాయి, దాన్ని మనం బ్యాక్టీరియోఫేజ్లు అని చెప్తాము. ఈ బ్యాక్టీరియోఫేజ్ల యొక్క వైరస్ లో ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్ ఏంటి, డిఎన్ఏ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాబట్టి ఈ వైరస్ లో కాన్సెప్ట్ ఏంటి, స్ట్రక్చర్ లో మిడిల్ లో న్యూక్లిక్ యాసిడ్ సరౌండెడ్ బై ప్రోటీన్ కోట్. ఓకే, అయితే వైరాయిడ్లు అంటే ఏంటి, ప్రియాన్లు అంటే ఏంటి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైరాయిడ్లు అనేటువంటి చూడండి, ఈ వైరాయిడ్ని ఎవరు గుర్తించారంటే టీఓ డైనర్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం అయింది. వైరాయిడ్లు అంటే జనరల్ గా వైరాయిడ్లు ఏం చేస్తాయంటే పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్ ని కలిగిస్తాయి, పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తాయి. ఇక్కడ మనకి వైరాయిడ్లు అంటే ఏంటంటే వీటికి ప్రోటీన్ కోట్ ఉండదు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అనుకోండి,
ఈ వైరస్ లో ప్రోటీన్ కోడ్ ఉండకుండా ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. దాన్ని వైరాయిడ్ అని చెప్తాము. వైరాయిడ్లు అంటే వైరస్లో ప్రోటీన్ కోట్ లేకుండా ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ ఉంటే దాన్ని మనం వైరాయిడ్లు అని చెప్పడం జరుగుతుంది. మరి ప్రియాన్ అంటే ఏంటి సార్ అంటే, ప్రియాన్ అంటే పైన మనకి ప్రోటీన్ కోట్ ఉంటుంది కానీ మధ్యలో న్యూక్లిక్ యాసిడ్ ఉండదు. దాన్ని మనం ప్రియాన్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్రియాన్ అనేటువంటి వైరస్లు ఎటువంటి వ్యాధిని కలిగిస్తాయి? పశువుల్లో మాట్కవ్ వ్యాధిని కలిగిస్తాయి, గొర్రెల్లో స్క్రెప్పి వ్యాధిని కలిగిస్తాయి. తర్వాత ఇంకో స్పెషల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైకెన్ జీవులు. మరి ఈ లైకెన్ జీవులు అనేవి ఏముంటాయంటే దీని లైకెన్ లో శైవలాలు శిలీంధ్రాలు రెండు కలిసి జీవిస్తాయి. రెండు కూడా సహజీవన సంబంధాన్ని అంటే రెండింటికి లాభం ఉంటుంది కాబట్టి వీటిని మనం లైకెన్ అని చెప్పొచ్చు. మరి లైకెన్ లో ఎవరు ఉంటారంటే శైవలాలు అదేవిధంగా శిలీంధ్రాలు రెండు కలిసి జీవిస్తాయి. మరి శైవలం అని మనం ఫైకోబయాంట్ అని, దాన్ని శిలీంధ్రాన్ని మనం మైకోబయాంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పేజ్ నెంబర్ 26 లో ఉందన్నమాట. తర్వాత మనకి పేజ్ నెంబర్ 28 లో నేను కొన్ని గమనించాను చూడండి. ఆస్కోకార్ప్ అంటే ఆస్కోమైస్టిస్ చెందినటువంటి ఫంగైలో ఉండేటువంటి ఫలనాంగం, ఒక కప్ షేప్ అనమాట. ఆస్కోమైస్టిస్ చెందినటువంటి ఫంగైలో ఉండేటువంటి ఫలనాంగం పేరు ఆస్కోకార్ప్ అని. తర్వాత మనకి బెసిడియోకార్ప్ అంటే బెసిడోమైస్టిస్ తరగతి చెందినటువంటి శిలీంధ్రాల్లో ఉండేటువంటి ఫలనాంగం ఏంటంటే బెసిడియోకార్ప్ అని చెప్పొచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ శిలీంధ్ర మూలాలు అని చెప్తాం. శిలీంధ్ర మూలాలు అంటే పేజ్ నెంబర్ 28 లో ఉంది. ఫంగైకిను నాలికాయుత మొక్కల మధ్య సంబంధం అనమాట. ఫంగై అదేవిధంగా కొన్నిసార్లు ఫంగై అనేది నాలికాయుత మొక్కలు టెరిడోఫైటా లాంటి మొక్కలతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం శిలీంధ్ర మూలాలను చెప్పడం జరుగుతుంది. ఈ శిలీంధ్ర మూలాలు అంటే శిలీంధ్రము టెరిడోఫైటా రెండు కలిసి జీవిస్తాయి. అవి ఏం చేస్తాయంటే సాయిల్లో ఉన్నటువంటి పాస్పేట్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి అనమాట. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు ఇక్కడ చూసాము. ఓకే, ఇది మనం ఈ వీడియోలో మనం ఇది చూడటం జరిగింది. సో కంటిన్యూషన్ వీడియో నేను తర్వాత చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఏంటంటే మనకి మొక్కల విజ్ఞానము వృక్షశాస్త్రము. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే డియర్ ఫ్రెండ్స్, మీరు 1 year నుంచి చదువుతున్నా సరే, 6 months నుంచి చదివినా సరే, ఇప్పుడు స్టార్టింగ్ చేసినా సరే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. ఈ రోజు వరకు ఈ డేట్ 11th కాబట్టి, March 11th కాబట్టి ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ పేజీలు సుమారు 30 పేజీల వరకు మీకు చెప్పడం జరిగింది. అంటే మొత్తం చెప్పలేదు అనుకోండి, 30 పేజీలు అంటే ఒక దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఇదిగో ఈ రోజు మీరు ఇది చదివేయండి, పూర్తిగా చదివేయండి. 1 hour 2 hour తీసుకుని చదివేయండి, మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి జస్ట్ నా ఐడియా, నా యొక్క ఆలోచన చెప్తాను. రేపొద్దు మీరు ఫోన్ చేసి సార్ ఏంటి మీరు చెప్పినవే రాలేదనుకోకండి. మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తుండండి. జస్ట్ మీకు బూస్టప్ ఇవ్వటానికి నేనైతే ఉన్నాను. దయచేసి గమనించండి. నేను అనుకున్నటువంటి విధానం వేరు, ఈ మార్చి నెలలో నాకు జరిగేటువంటి కొన్ని విషయాలు వేరు. కాబట్టి పర్సనల్గా నేను చాలా మైండ్ ఆబ్సెంట్లో అయితే ఉన్నాను. దయచేసి గమనించండి. 1 or 2 daysలో అది ఫ్రీ అయిపోతాను. అప్పుడు రెగ్యులర్గా మీకు క్లాసులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మెథడాలజీ బుక్ రాశాను, DTP అవుతుంది. అది ఏపీ అభ్యర్థులకి అందకపోవచ్చు. ఎగ్జామ్ ముందు ఎంతో కొంత DTP వచ్చినా కూడా, ఏదైనా DTP వస్తే మీకు ఖచ్చితంగా యాప్లో షేర్ చేస్తాను. మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ రోజు వరకు చదవండి దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ.